హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చి చికెన్ దమ్ బిర్యానీ అండి. అది ఎలా తయారు చేసుకోవాలో మనం చూద్దాం. బిర్యానీ అంటేనే మనకు కావాల్సినవి ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్. ముందుగా వాటిని తయారు చేసుకుందాం. దానికోసము స్టవ్ వెలిగించి బాండి పెట్టి బాండి హీట్ అయ్యాక ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసి స్టవ్ను సిమ్లో పెట్టి సిమ్లోనే వేయించుకోవాలి. హైలో పెడితే మాడిపోతాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వాటిని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ని మ్యారినేట్ చేసుకుందామండి. దానిలో చెక్క, లవంగ, ఇలాచి, బిర్యానీ పువ్వు, బిర్యానీ ఆకు, స్టార్ అనాస, మరాఠీ మొగ్గ, షాజీరా అవన్నీ వేసుకొని కలుపుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1.5 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని అందులోనే కలుపుకోవాలి. అందులోనే కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి కూడా వేసుకొని కలుపుకోవాలి. బాగా ప్రతి ముక్కకి పట్టే విధంగా మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు అందులో మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం చక్కగా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. ప్రతి ముక్కకి పట్టే విధంగా కలిపే విధానంలోనే ఉంటుందండి. ఆ మసాలాలన్నీ చికెన్కి పట్టే వరకు బాగా కలపాలి. ఇప్పుడు మనం దీనిలో పెరుగు యాడ్ చేసుకుందామండి. పెరుగు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత గ్రేవీ వస్తుందండి. ఇప్పుడు బాగా కలిపి దాన్ని పక్కన పెట్టుకుందాం. ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ని మనం ఒక నైట్ అంతా ఫ్రిడ్జ్లో కూడా పెట్టి వాడుకోవచ్చండి. లేకపోతే మినిమం 1 అవర్ అన్నా నానాలండి. ఇప్పుడు మనం బిర్యానీ ఏ పాత్రలో అయితే వండాలని అనుకుంటున్నామో ఆ పాత్రను తీసుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్ని అందులో వేసుకొని ఆ పాత్ర యొక్క అడుగు తగిలే వరకు చికెన్ని అదుముకుంటూ సరి చేస్తూ దానిలో మనం ఇందాక ఆనియన్స్ని ఫ్రై చేసిన ఆయిల్ కూడా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి. అందులోనే ఒక లెమన్ని కూడా నేను పిండుకున్నానండి. ఇప్పుడు దాన్ని కొద్ది సమయం పక్కన పెట్టి దాని కొరకు రైస్ని తయారు చేసుకుందాం. ముందుగా గిన్నెను పెట్టుకోవాలి. 1 గ్లాసు బియ్యానికి 4 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. ఎందుకంటే రైస్ బాగా డాన్సింగ్ చేసినట్లు ఉడకాలండి. లేకపోతే చతికిలబడినట్టు ఉడకకూడదు. అందులోనే మనం ముందుగా హోల్ గరం మసాలా మొత్తం వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకొని దాంట్లో ఆయిల్ కూడా వేసుకోవాలండి. నేనైతే మరి ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ వేసుకున్నాను. అదైతే మంచి ఫ్లేవరు రైస్కి కూడా పట్టిద్దని. రైస్ ఉడికేటప్పుడు మెయిన్గా సాల్ట్ను చెక్ చేసుకోవాలండి. సాల్ట్ సీ వాటర్ ఉన్నట్టు ఉప్పగా ఉండాలి. తర్వాత మనం దమ్ పెడతాం కాబట్టి రైస్ని 100% ఉడికించకూడదు. 70 to 80% ఉడికితే సరిపోద్ది. అలా ఉడికాక రైస్ని మనం వడకట్టుకొని మ్యారినేట్ చేసిన చికెన్లో లేయర్గా వేసుకుందాము. రైస్ వేసేటప్పుడు చికెన్లో ఇట్లా శుద్ధగా వేయకూడదండి. చక్కగా జల్లిచ్చినట్టు వేయాలి. దాంట్లో ఎయిర్ ఫామ్ అవ్వాలి. అప్పుడే మెతుకుకి గ్యాప్ వచ్చి బిర్యానీ పొడిలాడుతూ ఉంటుంది. వీడియోలో చూపించిన విధంగా ఒక లేయర్ రైస్ వేసుకుని దాని మీద కొత్తిమీర, పుదీనా, మరొక లేయరు రైస్ వేసుకొని దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్, ఇలా ఎన్ని స్టెప్పులు వస్తే అలా వేసుకోవాలి. ఫైనల్గా నేను ఫుడ్ కలర్లో పాలు వేసుకొని కలుపుకొని వేసుకున్నానండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. లేదంటే సాఫ్రాన్ని పాలల్లో నానబెట్టి కూడా వేసుకోవచ్చు. ఫైనల్గా దాని మీద నేను నెయ్యి వేసుకొని మూత పెట్టి స్టవ్ వెలిగించుకొని 30 to 40 మినిట్స్ ఉడికిద్దండి. రైస్ని సీల్ చేయడానికి రకరకాల పద్ధతులు వాడతారండి. నేనైతే మరి మూత పెట్టుకుని దాని మీద వెయిట్ పెట్టుకున్నాను. బిగినర్స్కి అయితే అది ఉడికిందో లేదో తెలియదు కాబట్టి
దేనిలో అయితే బిర్యానీ తయారు చేస్తున్నానో ఆ పాత్ర మీద ఇట్లా వాటర్ చిలకరిస్తే వాటర్ ఆవిరైపోద్దండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఒక 10 మినిట్స్ వెయిట్ చేసాకే మూత తీయాలండి. లేకపోతే రైస్ని కదిలిస్తే రైస్ ముక్క ముక్క అయిపోయిద్ది. 10 మినిట్స్ తర్వాత మూత తీసి మనం సర్వ్ చేసుకుంటే నీట్గా వస్తుందండి. అంతేనండి, చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.